ఉపాసన గారు రీసెంట్గా ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో న్యూస్లలో ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుకోవడం, మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి సపోర్ట్గా మాట్లాడడం కరెక్టా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్టా అంటే దాంట్లో కూడా మనము 50-50 అవును కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో మహిళలందరూ కూడా, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మేము కూడా ఒక జీవితానికి ఆదర్శంగా నిలవాలి, మేము ఏదైతే గోల్ని సెట్ చేసుకున్నామో ఆ గోల్ని రీచ్ అయ్యేంత వరకు కూడా మేము కష్టపడతాము, చదువుతాము, ఉద్యోగం చేస్తాము, మేము స్ట్రాంగ్గా ఉంటాము అని చెప్పేసి నిరూపించుకుంటామని అనుకునేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ యొక్క ఎగ్ ఫ్రీజింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అది కూడా ఎట్లా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా మ్యాక్సిమం పుష్కలంగా ఉండాలి. సో అలాంటప్పుడే దానికి మనము అంటే ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క సైకిల్కి కూడా 1 నుంచి 1.2 lakhs వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఒక స్టోరేజ్కి కూడా ఇయర్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, కొంత అమౌంట్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, రెంట్గా పే చేయాల్సి ఉంటుంది, 5,000 నుంచి 30,000 వరకు కూడా ఉంటుంది. సో ఇంత మనీ అనేది సాధారణ ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు హై డ్రీమ్స్ కానీ గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఓన్లీ హై రేంజ్ పీపుల్కి మాత్రమే ఉండదు కదా, సాధారణ ప్రజలకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేము కూడా ఏదో ఒకటి సాధించాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, 10 మందికి మేము ఉద్యోగం కల్పించాలి అని చెప్పేసి అందరికి కూడా ఉంటుంది. సో మరి హై రేంజ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, సో వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగలుగుతారు, రెంట్లు పే చేయగలుగుతారు, అన్నీ కూడా అవుతుంది. బట్ సాధారణ ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ఈ విషయంగా అందరూ కూడా, కొంతమంది గైనకాలజిస్టులు కావచ్చు, లేకపోతే డాక్టర్లు కావచ్చు, కొంతమంది మహిళలు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేడం మీరు చెప్తారు ఏదో మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి చెప్పారు, లేకపోతే ఏది మాకు తెలియదు, కానీ బట్ అందరికీ కూడా ఇది సాధ్యం కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో ఇక్కడ దానికి మరొకసారి ఉపాసన గారు రియాక్ట్ అయ్యారనమాట. మీరు ఎవరైనా ఏదైనా అనుకోండి, బట్ నేను చెప్పింది మాత్రం 100% నిజం, కరెక్టే ఇది. సో మరి ఎవరైతే ఈ విధంగా మేము ఎదగాలి అనుకుంటారో వాళ్ళు ఇలాంటివి కూడా అఫోర్డ్ చేయాలి అని చెప్పేసి కూడా మహిళల కోసం నేను ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళ కోసం స్ట్రాంగ్గా నిలబడతానని చెప్పేసి దానికి చెప్పారు. సో ఆ తర్వాత తను చెప్పిన మాటలకి ఎక్కువగా రెస్పాండ్ రావడం, సపోర్ట్ చేయడము, డిస్కరేజ్ చేయడం అన్నీ కూడా జరిగింది. సో మరొకసారి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నా నిజ జీవితం గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మీకు చెప్తాను అని చెప్పేసి అయితే షేర్ చేసుకున్నారు. సో మరి తను 26 ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకున్నారు, అండ్ 29 ఇయర్స్ ఉన్నప్పుడు తను కొన్ని ఆరోగ్య సమస్యల లేకపోతే ఇతరత్ర ఏదో సమస్యల వల్ల తను ఈ యొక్క ఎగ్ ఫ్రీజింగ్కి ప్రిఫర్ చేశారు. అప్పుడు తన ఎగ్ని ఫ్రీజ్ అంటే స్టోర్ చేసుకోవడం జరిగింది. మరి 36 ఏళ్ల వయసులో మొదటి సంతానం కలిగింది, క్లీంకార పుట్టింది. సో ఆ తర్వాత ఇప్పుడు 39 ఇయర్స్కి కవల పిల్లలు పుట్టబోతున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ యొక్క ఎగ్ ఫ్రీజింగ్ వల్ల అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో తన ఒక పర్సనల్ లైఫ్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోండి అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పింది. ఎవరు మీరు వ్యతిరేకంగా మాట్లాడినా, సపోర్ట్గా మాట్లాడినా కూడా నేను ఏమాత్రం ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను మహిళల కోసం, వాళ్ళ హెల్త్ కోసం కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఎవరైనా డిస్కరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, వ్యతిరేకంగా అండి, ఏమైనా కానీ నేను చెప్పేది మాత్రం చెప్తూ ఉంటాను. సో నా పర్సనల్ లైఫ్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానని చెప్పేసి అయితే పోస్ట్ పెట్టారు. సో చాలామంది కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు.